మల్లోజులు లొంగిపోవడం విధానాన్ని ఇట్లా లొంగిపోకుండా ఉండాల్సిందన్నారు. అయితే మరి మావోయిస్టులు రాజ్యాంగాన్ని వ్యతిరేకిస్తారు. అలాంటి రాజ్యాంగాన్ని పట్టుకొని లొంగిపోవడం జరిగింది. దీన్ని ఎలా చూడాలి అసలు? అయితే రాజ్యాంగం ఒకటే కాదు, మల్లోజుల పేరు ఎత్తారు కనుక మల్లోజుల ఇటువంటి ఇంకా ఒక్కసారి దిగజారుడు మొదలుపెట్టాక మీరు ఎన్నైనా ఆశ్చర్యార్థకమైన విషయాలను ఎన్నో చూస్తారు. ఏం చూస్తారు? లాయిడ్ కంపెనీ బ్రాండ్ అంబాసిడర్గా పెట్టుకుంటానన్నది, లొంగిపోయిన అందరికీ ఉద్యోగాలు ఇస్తానంటుంది. ఎంత మోసము, ఎంత కుట్ర! ఒక్కసారి దిగజారిపోయిన తర్వాత ఆయుధం రాజ్యం చేతిలో పెట్టి వాళ్ళు ఏది ఇచ్చినా స్వీకరించాల్సిందే. వాళ్ళు ఆయుధం ప్లేస్లో ఒక రాజ్యాంగాన్ని ఇచ్చారు. ఆ రాజ్యాంగమే కాదు, ఇంక ఏది ఇచ్చినా మనుధర్మ శాస్త్రం ఇచ్చినా స్వీకరిస్తారు. వాళ్ళ దగ్గర విలువలు కోల్పోయిన తర్వాత, ఒక్కసారి ఆయుధాన్ని పక్కకెట్టిన తర్వాత, ఒక్కసారి సిద్ధాంతానికి దూరం అయిన తర్వాత ఏ పరిణామం అయినా జరగవచ్చు. ఆ పరిణామాలన్నింటినీ జీర్ణించుకోవటానికి, అర్థం చేసుకోవటానికి సమాజం అనేది చాలా సిద్ధంగా ఉంది. ఇప్పుడు ఆయన డిసైడ్ చేసుకోవాలి, రాజ్యాంగబద్ధంగా ఉద్యమం చేస్తాడా లేదా లైడ్ కంపెనీలో బ్రాండ్ అంబాసిడర్గా ఉంటారా? వచ్చిన 130 మంది నిజంగా తేల్చుకోవాల్సిన అవసరం ఆసన్నమయ్యి ఉంది. మీరు పౌర హక్కుల నేతగా ఒకటి చెప్పండి. దాదాపు ప్రజా సంఘాల నాయకుల వల్లే మావోయిస్టుల ఉద్యమం పాడైపోయిందని ఒక వాదన. అయితే ఈ ఆచరణ కావచ్చు, మల్లోజులు కావచ్చు, లొంగిపోయిన తర్వాత సోషల్ మీడియాలో పెద్ద చర్చ జరుగుతుంది. కొంతమంది వ్యతిరేకిస్తున్నారు, కొంతమంది ఏమో దాదాపు ఉద్యమాన్ని భ్రష్టు పట్టించి లొంగిపోయారని వాళ్ళని ఒక దొంగలాగా చూసి దీన్ని ఎలా చూడాలి? అంటే ప్రజా సంఘాలకు, పార్టీలకు సిద్ధాంతపరంగా ఎలాంటి సంబంధాలు ఉండవు. మేమున్నాం పౌర హక్కుల సంఘం, మాకంటూ ఒక ప్రణాళిక ఉంటుంది. అట్లాగే ప్రతి సంస్థకు ఒక ప్రణాళిక ఉంటుంది. ఆ ప్రణాళికలో భాగంగా ప్రజల సమస్యల మీద పనిచేస్తారు. ఆ పార్టీకి, సంఘాలకు ఎలాంటి సంబంధం అంటూ ఉండదు. అట్లా అంటగట్టుడు, ఫ్రంటల్ ఆర్గనైజేషన్ అని కేసులు పెట్టడము, వాళ్ళని నిర్బంధించి జైళ్ళలో పడేయటం అనేది అది తప్పు. అయితే ఈ చర్చ అయితే సోషల్ మీడియాలో, సమాజంలో పరిపరి విధాలుగా కొనసాగుతుంది. కొంతమంది బాగా జరిగింది అంటున్నారు, కొంతమంది ఆనందపడుతున్నారు, కొంతమంది అట్లా జరిగేది లేకుండే అనుకుంటున్నారు. రకరకాల ఒక పరిణామం జరిగినప్పుడు ఎవరి నోర్లన్నీ మూయగలం. రకరకాలుగా వాళ్ళకు హక్కు ఉంది కనుక రకరకాల విశ్లేషణలు అనేటివి చేస్తూ ఉంటారు. కానీ ఈ ప్రజా సంఘాలు పని విధానం వల్ల పార్టీ పని విధానం కూడా దెబ్బకొట్టి అది ఆ లైన్ దాటుకొని వచ్చింది అనేది కాదు. వీళ్ళు బయటకు వచ్చిన వాళ్ళు ఎన్నైనా మాట్లాడగలరు. అక్కడ ఉన్న వాళ్ళు మిగిలిపోయిన వాళ్ళు, ఉదాహరణకి మే 21 నాడు నంబాల కేశవరావుతో పాటుగా 33 మంది ఉన్నారు. 28 మంది పోరాటం చేస్తూ చనిపోయారు. 5 మిగిలినరు. 5 మిగిలే ఉన్నారు. వాళ్ళేం లొంగిపోలే కనుక వాళ్ళు 5 అనాలి. 5 నిర్మించేవాళ్ళు, వాళ్ళు అసలు శిక్షణ నిర్మాతలు. వాళ్ళు ఏ ప్రకటన చేస్తే అది నిలబడుతుంది. కానీ ఇక్కడ చెప్తున్న ఏ పరిణామం కూడా నిలబడేది కాదు. ఇన్ని సంవత్సరాలు అడవిలో పోరాటం చేసిన అన్నలు ఎలా సమాజంలో ఎలా ఎమ్మడగలరు ఇప్పుడు? ఇక అది ప్రజలు ఇప్పుడు వీళ్ళు ఏ ముఖం పెట్టుకొని ప్రజల్లోకి వస్తారో చూడండి. ప్రజలు ఇచ్చిన యూనిఫామ్ను నువ్వు శత్రువుకి ఇచ్చినావు, ప్రజలు ఇచ్చిన ఇంకా ఏదైనా సరే తీసి అలా చేతిలో పెట్టావు. ప్రజలు ఎట్లా మిమ్మల్ని స్వీకరిస్తారు? మీరు ప్రజల్లో ఏ ముఖం పెట్టుకొని వస్తారు అనే దీర్ఘ చర్చ జరిగి ఆ నిర్ణయం చేయాల్సింది. పెద్ద పెద్ద వయసు గల్లోళ్ళు, పెద్ద పెద్ద అనుభవం గల్లోళ్ళు మనం మాట్లాడటానికి లేదు. కానీ 70 సంవత్సరాల వయసులో 45 సంవత్సరాలు ఉద్యమం చేసిన మహా గొప్ప నాయకులు చేసిన నాటి వరకు అలాంటి వాళ్ళు వచ్చారంటే సమాజంలో ఏ పాత్ర ఉంటుంది, ఏ పాత్రను ఆశించి వచ్చారు అనేది వాళ్ళు తేల్చుకోవాల్సిందే. కానీ ఇక్కడ మనంగా చెప్పగలిగేది ఏంటంటే వాళ్ళకంటూ ఆ గొప్ప పాత్ర, పెద్ద స్పేసు ఇక్కడ ఏర్పాటు అయ్యి లేదు అనేది స్పష్టంగా చెప్పగలరు. ఇలా మావోయిస్టులు లొంగిపోవడాన్ని విప్లవోద్యమం ముగిసిపోయినట్లే అనుకోవచ్చా? నేను ఇందాకే చెప్పా, 33 మందిలో 28 మంది పోయిండ్రు, 5 ఉండనే ఉన్నారు. విప్లవోద్యమము ఇంతేగా వెనక్కిపోతూ ఉంటుంది.
ముందుకు పోయింది, అది చూసాం. బృహత్తరమైన ఉద్యమం చూసాం, వెనుకంచె వేస్తున్న ఉద్యమం చూసాం. కొన్ని సంవత్సరాల వెనక్కి పోవచ్చు. 33 మంది చేసే ఉద్యమం 5 మిగిలింది కనుక 5 చేస్తారు. కానీ అది తుడిచిపెట్టుకపోయిందని, అమిత్ షా మాటల్లో తుడిచిపెట్టుకోపోతుందని, ఇంకా 2026 మార్చి 31కి ఏమి ఉండదని ఒక్క మాట అనమనండి. అదే అమిత్ షాను ఏప్రిల్ 1 నాడు, మార్చి 31 నాడు నువ్వు తుదముట్టించి స్మార్ట్ చేస్తానన్నావు కదా. ఏప్రిల్ 1 నాడు దండకారంలో మోహరించిన 650 పోలీస్ క్యాంపులను నేను వెనక్కి తీసుకుంటున్నానమనండి. మరి సక్సెస్ అవుతున్నాడు కదా, ఇంకా ఆ క్యాంపులు ఎందుకు ఉండాలి అక్కడ? ఏప్రిల్ 1 నాడు 7 లక్షల సైన్యాన్ని మోహరించాడు. ఏప్రిల్ 1 నాడే నేను వాళ్ళందరినీ ఉపసంహరించుకుంటున్నాను, వెనక్కి పిలిపిస్తున్నాను సైన్యాన్ని అంటాం. అది కాదు, ఒక 3 జిల్లాలకే పరిమితమైంది. ఏళ్ల మీద లెక్కబెట్టే మావోయిస్టులు ఉన్నారు అంటున్నారు. ఏళ్ల మీద లెక్కబెట్టే మావోయిస్టులను తుడిచిపెట్టడానికి ఇప్పుడున్న బలగాలకు అదనంగా జమ్మూ కాశ్మీర్ నుంచి పాపం వాళ్ళు ఇతర దేశాలతో టెర్రరిజంతో పోరాటంలో నిమగ్నమైన వాళ్ళను, ఇది ఇతర దేశమా, ఇదో శత్రు దేశమా, వీళ్ళేం టెర్రరిస్టులా, తీవ్రవాదులా? వాళ్ళని ఎందుకు దింపుతుండావు? నీకెక్కడో భయం ఉంది. మీరు ఒక స్టేట్మెంట్ చేస్తే అది నైతికం. ఏంటి? ఏప్రిల్ 1 నాడు అక్కడ ఏ క్యాంపులు ఏ బలగాలు ఉండవు. ఏప్రిల్ 1 నుంచి రెండో స్టేట్మెంట్ ఏం చేయాలంటే మైనింగ్ కార్పొరేషన్స్కు ఏమాత్రం అనుమతి ఇవ్వను అని ఒక ప్రకటన చేయండి చూద్దాం. అంటే నీ మాటలనే మాకు అర్థమయ్యేది ఏంటంటే ఈ ఉద్యమం ఏప్రిల్ 1 నుంచి ఆ సైన్యము ఆ క్యాంపులు ఉన్నాయి అంటే ఉద్యమం పోలేదు అని నువ్వు ఒప్పుకున్నట్లే. ఉద్యమం పోదు అంత సులభంగా. ఆకలి ఉన్నంత వరకు ఆకలి కేకలు ఖచ్చితంగా ఉంటాయి. రూపాలు వేరైనా కానీ ఆ కేకలు ఉంటాయి. నువ్వు అణిచివేస్తే అణిచివేయవచ్చు. ఒకవైపు అడవి ఇక్కడ వైపు నుంచి అంటుకుంటుంటే దాన్ని ఆర్పటం కోసం అక్కడ వైపు నువ్వు మంట పెట్టుడు కాదు, 2 మంటలు కలవటం కాదు. అదొక ప్రజ్వలం అవుతుంది 2 మంటలు కలిపితే. చట్టబద్ధంగా రాజ్యాంగబద్ధంగా పరిపాలన చేయటం కోసం వాగ్దానం చేసి ఆ గడప కళ్ళకు మొక్కి అందులోకి కాలు పెట్టిన మీరు చేయాల్సింది ఏంటంటే ఒక తీవ్రవాదాన్ని ఎదుర్కోవటానికి మీరు ప్రభుత్వమే టెర్రరిస్ట్ కాకూడదు అనేది గుర్తుపెట్టుకోవాలి. ఒకవేళ ఇదే టెర్రరిజం కనుక కొనసాగితే ఇంకా నీకు టెర్రరిజానికి సాధికారత వస్తుంది. మొట్టమొదలు రాజ్యం హింసను మానుకోవాలని పదే ఉద్ఘాటిస్తూ ఉన్నాం.